సీతారామకు లైన్ క్లియర్. ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతులు, డిపిఆర్ కు టిఎసి ఆమోదం. 67.05 టీఎంసీల నీటి కేటాయింపులు. మంత్రి ఉత్తమ్ అధికారుల ఏడాది శ్రమకు ఫలితం అట. అబ్బో, సంవత్సరం నుంచి కష్టపడతారట అధికారులను. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా కష్టపడుతున్నారట. మరి ఇప్పుడు లైన్ క్లియర్ వచ్చిందట. లైన్ క్లియర్ వస్తే ఎవరెవరికైతే ఇంకా భూసేకరణకు సంబంధించినటువంటి పైసలు ఆడ జిల్లా కలెక్టరేట్ల, ఈడ నాంపల్లి సిసిఎల్ఏ కోర్టుల పైసలు ఎవరెవరికైతే ఆగిపోయినాయో దయచేసి అవన్నీ ఇచ్చేసేయండి. మరి స్పీడ్గా అవన్నీ ఇచ్చేసేసి ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మొదలు పెట్టారు. ఎందుకంటే మరి ఇప్పటివరకు పైసలు లేక మరి మొదలు పెట్టలేదా, అనుమతులు లేక మొదలు పెట్టలేదా అనేది మరిగా అది మరి ఇట్లనే చెప్తారు. ఇక కష్టపడి అనుమతులు అయితే తీసుకొచ్చిన లైన్ క్లియర్ అయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి పనులు ఆగిపోయిన లోపు వర్షాలు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు అనుమతులు వచ్చేసరికి వర్షాలు వస్తాయి. మరి 2 నెలలైనా సరే స్పీడప్ చేయండి. మే జూన్ అయినా సరే స్పీడప్ చేసి భూ పరిహారం ఇంకా ఎవరెవరికైతే ఇవ్వాలో రైతులందరికీ ఇచ్చేసి, సో అక్కడ పనులు కొంత కేటాయిస్తే కొద్దిగా పనులు క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ప్రాజెక్టు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరే, లైన్ క్లియర్ అయింది. మేమే కష్టపడ్డం అనుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి సరే మీరే కష్టపడ్డారు, తీసుకొచ్చారు. కాబట్టి ఈ 2 చేయండి. రైతులకు భూ పరిహారం ఇవ్వండి. ఆ తర్వాత ప్రాజెక్ట్ని కొంత ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.